వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. ఫ్రీ మెసన్స్, ఇల్యూమినాటి లాంటి రహస్య సొసైటీలు ఉన్నాయని ప్రపంచమంతా నమ్ముతోంది. అంతెందుకు రెండో ప్రపంచ యుద్ధానికి కూడా ఇల్యూమినాటి సభ్యులే కారణమని నమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి సీక్రెట్ సొసైటీ ఇండియాలో కూడా ఉందని చాలా మంది అనుకుంటారు. ఈ సొసైటీని రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించిన మౌర్య చక్రవర్తి అశోకుడు మొదలుపెట్టాడట. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం క్రీస్తు పూర్వం 270లో అశోకుడు ది 9 అన్నోన్ మ్యాన్ అనే ప్రైవేట్ సొసైటీని మొదలుపెట్టాడు. ఇందులో ఉండే 9 మందిని నవరత్నాలు అని పిలుస్తారు. ఇది ఒక సీక్రెట్ క్లబ్. ఈ క్లబ్ ఇండియాలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, శాస్త్రీయ పురోగతికి సాయం చేస్తుంటుంది. అశోకుడు ఈ 9 మంది గురించి ఎవరికీ తెలియకూడదని, వాళ్ళ వివరాలు చాలా రహస్యంగా ఉండాలని చెప్పారట. అందుకే ఇప్పటికీ ఈ సొసైటీ సభ్యులు ఎవరికీ తెలియకుండా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారని నమ్ముతారు చాలామంది. ఈ క్లబ్లో ఉన్న వాళ్ళు ఎంతో రహస్య సమాచారాన్ని దాచి ఉంచారు. అది దుర్మార్గుల చేతిలోకి వెళ్తే మానవాళి ప్రమాదంలో పడుతుంది. అందుకే వాళ్ళ గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారట. అసలు ఎందుకు ఏర్పడింది? అశోకుడు కళింగపై దండెత్తే వరకు అతడికి ఒక క్రూరమైన నాయకుడిగా పేరు. అతను కళింగ యుద్ధంలో గెలిచినా అందులో దాదాపు 1,00,000 మంది చనిపోయారు. ఆ భారీ ప్రాణ నష్టం, భయంకరమైన సన్నివేశాలు అశోకుడిని బౌద్ధ అహింస వైపు నడిపించాయి. బౌద్ధాన్ని అనుసరించి అశోకుడు తన జీవితాన్ని జ్ఞానం, శాంతి సాధనకు అంకితం చేశాడు. అదే టైంలో ప్రాచీన భారతదేశంలో అపారమైన జ్ఞానం ఉందని తెలుసుకున్నాడు అశోకుడు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వాడుకోవడం వల్లే కళింగ యుద్ధంలో 1,00,000 మంది చనిపోయారని భావించాడు. ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదని జ్ఞానాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి అనుకున్నాడు. కానీ ఆ జ్ఞానం దుర్మార్గుల చేతుల్లో పడటం మంచిది కాదని నమ్మాడు. అలాగే దానిని అవసరమైనప్పుడు వాడుకునేంత వరకు కాపాడుకోవాలని భావించాడు. కాబట్టి జ్ఞానాన్ని, భారతీయ నాగరికతను కాపాడేందుకు నవరత్నాలు అనే సీక్రెట్ టీంని మొదలుపెట్టాడు. ఆ 9 మందిలో మైక్రోబయాలజీ, ప్రాపగాండా, కాస్మోలజీ, ఫిజియాలజీ, సోషియాలజీ, ఆల్కెమీ, లైట్, కమ్యూనికేషన్, గ్రావిటీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు జ్ఞానాన్ని దాచేందుకే కాదు, అభివృద్ధి చేసేందుకు కూడా పనిచేస్తుంటారు. వీళ్ళ దగ్గర 9 పుస్తకాలు ఉంటాయి. కొత్త విషయం కనుగొన్నప్పుడు లేదా పాత టెక్నాలజీ రివైజ్ చేసినప్పుడు ఆ విషయాల్ని వాటిలో రాస్తుంటారు. ఇండియన్ ఇల్యూమినాటి సీక్రెట్ సొసైటీలు మనకు కొత్త, కానీ విదేశాల్లో కొత్తేమీ కాదు. ప్రపంచంలో ఇల్యూమినాటి అనే సీక్రెట్ సొసైటీ ఉన్నట్లు చాలామంది చెప్తుంటారు. ఈ సొసైటీ 5గురితో మొదలైంది, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సొసైటీ మనుషులు ఉన్నారు. ఈ సొసైటీలో చేరాలంటే ఆత్మలను అర్పించాలని, అందుకు బదులుగా జ్ఞానం, డబ్బు వస్తాయని చెప్తుంటారు. కొందరైతే రెండో ప్రపంచ యుద్ధానికి ఈ సొసైటీకి ఏదో లింక్ ఉందని నమ్ముతారు కూడా. మన దగ్గర సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కూడా ఈ సొసైటీలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే మన దగ్గర ఉన్న ఈ 9 మంది అన్నోన్ మెన్ మాత్రం దీనికి కాస్త భిన్నం. ఇందులో ఎప్పటికీ 9 మందే ఉంటారు. వాళ్ళలో ఎవరైనా చనిపోయినా సొసైటీ నుంచి తప్పుకున్న వాళ్ళ ప్లేస్లో మరొకరు నియమిస్తారు. అయినా దీన్ని అందరూ ఇండియన్ ఇల్యూమినిటీ అని పిలుస్తారు. ఏం చేస్తారు? అశోక చక్రవర్తి జ్ఞానాన్ని శక్తి అని నమ్మేవాడు. ఆ శక్తి అందరి దగ్గర ఉంటే ప్రమాదమని ఇలా 9 మందికి మాత్రమే పరిమితం చేశాడు. ఆ శక్తిని సురక్షించడంతో పాటు మరింత జ్ఞానాన్ని సేకరించి డెవలప్ చేయడం, శాస్త్రీయ సిద్ధాంతాలు, సాంకేతికలను స్టడీ చేయడం వాళ్ళకు అప్పగించిన పనులు. అప్పట్లో ఇండియాలోని అత్యంత మేధావులను వెతికి ఈ సొసైటీలో చేర్చారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కో పుస్తకం ఉంటుంది. దానిలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటారు. బయటకు తీసుకొచ్చిన ముండి, టాల్బోట్ ముండి అనే అర్థం ఆంగ్ల రచయిత ఈ సొసైటీ మీద ది 9 అన్నోన్ మెన్ అనే పుస్తకాన్ని రాశారు. పుస్తకం రాయడానికి ముందు అతను దీనిపై చాలా రీసెర్చ్ చేశాడు. అశోకుడు స్వయంగా రాసిన ట్రాన్స్క్రిప్ట్ను కూడా అతను పరిశోధనలో దొరికాయి. వాటి ఆధారంగానే ఆ 9 మంది వ్యక్తుల దగ్గర ఉన్న 9 పుస్తకాల లిస్టును కూడా తయారు చేశాడు. జాక్విస్ బెర్గియర్, లూయిస్ పవెల్సెల్ ఈ సొసైటీ నిజంగానే ఉందని 1960లో చెప్పారు. పోప్ సిల్వెస్టర్ II రాసిన ది మార్నింగ్ ఆఫ్ ది మెజిషియన్స్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సపన్ సక్సేనా రాసిన ఫైడర్స్ కీపర్స్, క్రిస్టోఫర్ డియోల్ రాసిన మహాభారతం రహస్యంలో కూడా ఈ సొసైటీ గురించి చర్చించారు. ఆ 9 పుస్తకాలే ఇవి. ఫిజియాలజీ ఈ పుస్తకంలో ఒకరి తాకిడి ద్వారా ఎలా హత్య చేయాలో చెప్పారు. దీన్ని ది టచ్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ పుస్తకం నుండి లీక్ అయిన సమాచారం వల్లే జుడో యుద్ధం కళ పుట్టుకొచ్చిందని చెప్తారు కొందరు. కమ్యూనికేషన్ ఈ పుస్తకంలో కమ్యూనికేషన్ పద్ధతుల మీద చేసిన స్టడీ ఉంది. భూ సంబంధమైన గ్రహాంతర జీవులతో ఎలా కమ్యూనికేషన్ చేయాలో ఉంటుంది ఇందులో. గురుత్వాకర్షణ ఈ పుస్తకంలో గురుత్వాకర్షణ రహస్యాలు చెప్పారు. అలాగే వేద విమానం గురించి కూడా రాశారు. మైక్రోబయాలజీతో పాటు బయోటెక్నాలజీ గురించి కూడా ఉంది ఈ పుస్తకంలో. ప్రాపగండా ఈ పుస్తకం ప్రాపగండా, మానసిక యుద్ధ వ్యూహాలను చర్చిస్తుంది. విశ్వోద్భవ శాస్త్రం విశ్వంలోని ఆందోళనను అధ్యయనం చేసి ఈ పుస్తకంలో రాశారు. రసవాదం ఈ పుస్తకం ప్రధానంగా లోహ పరివర్తనకు సంబంధించినది. కాంతి ఈ పుస్తకం కాంతి లక్షణాలు, వేగం, దానిని ఆయుధంగా ఎలా ఉపయోగించాలి వంటి అంశాల గురించి వివరించింది.
సామాజిక శాస్త్రం ఇది సమాజ పురోగతికి మార్గదర్శకాలను, దాని విధ్వంసాన్ని అంచనా చేసే పద్ధతులను వివరించింది. అశోకుడు ఏర్పాటు చేసిన ఈ సొసైటీ గురించి రకరకాల కథలు వినిపిస్తుంటాయి. వాళ్ళు ఇప్పటి వరకు ఈ ప్రపంచం కోసం ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. అలాగే గంగా నది స్వచ్ఛంగా ఉండడానికి, ప్లేగు, కలరా వ్యాధులకు మందులు కనిపెట్టడానికి కూడా వీళ్ళు సాయం చేశారని నమ్మేవాళ్ళు ఉన్నారు.